హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే బాయిలింగర్ బ్యాండ్స్ విత్ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. ఈ టూ ఇండికేటర్స్ని కలిపి మనం సక్సెస్ఫుల్గా ట్రేడింగ్ ఎలా చేయాలో చూద్దాం. దీనికన్నా ముందుగా నా వీడియోస్ కొంచెం డిలే అవుతున్నాయి, ఎందుకంటే నేను మీకోసం ఒక పవర్ఫుల్ కోర్స్ ఒకటి డిజైన్ చేస్తున్నాను. అది కంప్లీట్ అవ్వడానికి వచ్చింది. అది కంప్లీట్ అవ్వగానే దాన్ని మీ ముందుకు తీసుకొస్తాను ఒక డెమో క్లాస్ తోటి. ఓకే, ఈ కోర్సులో మనకు ఆప్షన్స్, ఇండెక్స్ ఆప్షన్స్, కాల్స్, పుట్స్ ఓన్లీ బయింగే ఉంటుంది. అదేవిధంగా ఇంట్రాడేలో స్టాక్స్ బయింగ్ అండ్ సెల్లింగ్, ఇంట్రాడే స్ట్రాటజీస్ ఉంటాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి స్ట్రాటజీస్ ఉంటాయి. ఫీచర్స్ కూడా ట్రేడ్ చేయొచ్చు. ఓవరాల్గా 5 క్లాసెస్ మాత్రమే ఉంటాయి. ఒక్కొక్క క్లాస్ 1.5 అవర్ టు 2 అవర్స్ ఉంటుంది. ఈ క్లాసెస్ మీరు అటెంప్ట్ చేస్తే మీరు మీ లైఫ్లో ఫుల్ టైం ట్రేడర్ అవ్వచ్చు. మరొక స్ట్రాటజీస్ ఉండవు. సక్సెస్ఫుల్గా మంచిగా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఈ కోర్సు నేను మీకు త్వరలోనే ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో నేను అదే పనిలో ఉన్నాను. సో అందుకనే వీడియోస్ అన్నీ కూడా కొంచెం లేట్ అవుతున్నాయి, యూట్యూబ్లో ఎడ్యుకేషనల్ వీడియోస్. సో నా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. నా వాట్సాప్ గ్రూప్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తాను. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఓకే, మీరు నా వీడియోస్ని చూస్తున్నారు కానీ కొంచెం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇంకా నేను మీకు మంచి మంచి ఎడ్యుకేషనల్ వీడియోస్ కూడా ఇస్తాను. ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫస్ట్గా ఇండికేటర్స్లోకి వచ్చేసి బాయిలింగర్ బ్యాండ్స్ అని టైప్ చేయండి. బాయిలింగర్ బ్యాండ్స్. ఓకే, ఇక్కడ బాయిలింగర్ బ్యాండ్ మల్టీ ఈఎంఏ అని ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. అది యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ అని టైప్ చేయండి, అది కూడా యాడ్ చేసుకోండి. ఓకే, చిన్న సెట్టింగ్స్ ఉంటాయి ఇక్కడ. బాయిలింగర్ బ్యాండ్స్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఇవి కలర్ 0 1 2 3 ఉంది కదా, అది రెడ్ కలర్లో పెట్టుకోండి. ఓకే, లైట్ లైన్ పెట్టుకోండి, థిక్ లైన్ కాకుండా రెడ్ కలర్ అండ్ లైట్ లైన్. నెక్స్ట్ థర్డ్ వన్ కూడా సేమ్ అలానే లైట్ లైన్ పెట్టేసుకోండి రెడ్ కలర్లో. అప్పర్ అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్ చెప్తాను ఇప్పుడు నేను. అది మీరు కొంచెం ఈ సర్కిల్ని థిక్ చేయండి, థిక్ లైన్ పెట్టుకోండి. లోయర్ బ్యాండ్ కూడా లైన్ని కొంచెం థిక్ చేసుకోండి, థిక్ లైన్ పెట్టండి. ఓకే, నెక్స్ట్ ఇవన్నీ కూడా మనకు అవసరం లేదు, అన్టిక్ చేసేసేయండి. ఓకే, ఇవన్నీ కూడా అన్టిక్ చేసేసేయండి. ఇవన్నీ మనకు యూజ్ ఉండదు. మనకు కావాల్సింది అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్, మిడిల్ బ్యాండ్. మిడిల్ బ్యాండ్ అంటే ఏం లేదు, సింపుల్ మూవింగ్ యావరేజ్ మాత్రమే. అదేదో అనుకున్నారు మళ్ళీ. దీన్ని ఓకే చేసేయండి. బాయిలింగర్ బ్యాండ్ సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఆర్ఎస్ఐ రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్లో సెట్టింగ్స్లోకి వచ్చేసి మీరు ఆర్ఎస్ఐ బేస్డ్ మూవింగ్ యావరేజ్ అది అన్టిక్ చేసేయండి, అది అవసరం లేదు. ఇక్కడ చూడండి, ఆర్ఎస్ఐ అప్పర్ బ్యాండ్ 70 ఉండాలి. ఈ వాల్యూని మీరు చేంజ్ చేయొద్దు. ఈ వాల్యూ 70 ఉండాలి. లోయర్ బ్యాండ్ అనేది 30 ఉండాలి. ఇవి ఇలాగే ఉంచండి, చేంజ్ చేయొద్దు. మీరు దీన్ని కూడా ఓకే చేసేయండి. ఓకే, ఇప్పుడు దీన్ని యూజ్ చేసి ట్రేడ్ ఎలా తీసుకుంటారో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీన్ని వచ్చేసి మనం అప్పర్ బ్యాండ్ అంటాము బాయిలింగర్ బ్యాండ్లో. దీన్ని లోయర్ బ్యాండ్ అంటాము, దీన్ని మిడిల్ బ్యాండ్ అంటాము. సేమ్ ఇక్కడ కూడా ఈ 70 లైన్ వచ్చేసి అప్పర్ బ్యాండ్, ఇది లోయర్ బ్యాండ్ 30. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఆర్ఎస్ఐలో అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్. బాయిలింగర్ బ్యాండ్లో అప్పర్ బ్యాండ్, లోయర్ బ్యాండ్. ఓకే, మిడిల్ది ఈఎంఐ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే దీన్ని బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేయాలంటే, చాలామంది వచ్చేసి ప్రైజ్ క్యాండిల్స్ ఇక్కడ అప్పర్ బ్యాండ్ టచ్ కాగానే సెల్ ట్రేడ్ తీసుకుంటారు, లోయర్ బ్యాండ్ టచ్ కాగానే బై ట్రేడ్ తీసుకుంటారు. ఇలా చేయొద్దు, ఇది మనకు ఫాల్స్ సిగ్నల్స్ ఇస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా చూడండి, ఇక్కడ టచ్ అయింది,
సెల్ బై చేస్తాము కానీ మార్కెట్ కింద పడ్డది. ఇక్కడ టచ్ అయింది బై చేస్తాం, మళ్ళీ మార్కెట్ కింద పడింది. ఇక్కడ కింద పడింది, ఇక్కడ టచ్ అయింది బై చేస్తాం, కింద పడింది. సో దీన్ని ఒక్కదాన్ని బేస్ చేసుకొని చేస్తే ఫాల్స్ సిగ్నల్ ఇస్తుంది. బాయిలింగర్ బ్యాండ్ ఒక్కటి పెట్టి చేయకూడదు. ఓకే, సో దానికి అందుకనే మనం ఆర్ఎస్ఐ అనేది యాడ్ చేసాము. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఎలా ట్రేడ్ తీసుకోవాలో చెప్తాము. E70 అప్పర్ బ్యాండ్ ఉంది కదా, ఈ లైన్ వచ్చేసి 70ని క్రాస్ చేసి ఎప్పుడైతే క్రాస్ చేస్తుందో దీన్ని మనము ఓవర్ బాట్ జోన్ అంటాము. ఓకే, ఈ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చినప్పుడు మాత్రమే మనము ఇక్కడ ప్రైజ్ ఇన్సైడ్ క్యాండిల్ కానీ బియరిష్ ఇంగల్ఫింగ్ కానీ ఫామ్ అయితే మనం టైం ఫ్రేమ్ ఏదైనా తీసుకోవచ్చు. 1 అవర్ తీసుకోవచ్చు, 2 అవర్స్ తీసుకోవచ్చు, 4 అవర్స్ తీసుకోవచ్చు, డైలీ అయినా తీసుకోవచ్చు, వీక్లీ అయినా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. ప్రైస్ ఇక్కడ బియరిష్ కానీ ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయినప్పుడు ఇక్కడ ఓవర్ బాట్ జోన్లోకి వచ్చినప్పుడు ఈ లైన్ మనము ఇక్కడ ట్రేడ్ తీసుకుంటాము. ప్రైస్ చూడండి ఇక్కడ నుంచి ఎలా ఫాల్ అయిందో. ఓకే, ఇదంతా కూడా ఈ ప్రైస్ అంతా కూడా మనం క్యాచ్ చేస్తాం. ఎక్కడి వరకు? లోయర్ బ్యాండ్ వచ్చేంత వరకు కూడా క్యాచ్ చేస్తాం. నెక్స్ట్ బయింగ్ ఎలా చేస్తాం? ఈ ప్రైజ్ ఓవర్ సోల్డ్ జోన్ అంటాం మనం దీన్ని. ఓకే, దీన్ని ఓవర్ సోల్డ్ జోన్ అంటాం. ఓవర్ సోల్డ్ జోన్లోకి వచ్చిన తర్వాత మనం బై చేస్తాం. ఇక్కడ బుల్లిష్ ఇంగల్ఫింగ్ కానీ లేదా ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే ఇక్కడ బై చేస్తాం. మార్కెట్ చూడండి ఇక్కడ నుంచి ఈ మూవ్ ఇచ్చేసింది మళ్ళీ మార్కెట్. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇలానే మీరు స్టాక్స్లో కూడా అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఈ మిడిల్ లైన్ ఏంటంటే మనకు మూవింగ్ యావరేజ్. ఇక్కడ మనం తీసుకున్న ప్రైస్ అనేది ఇక్కడ దాకా ట్రావెల్ చేస్తే మనం హాఫ్ ఆఫ్ ద లేదా 25% హోల్డింగ్స్ని మనం ఎగ్జిట్ చేసుకోవాలి. రిమైనింగ్ 75%, 50% దాన్ని అలా క్యారీ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ స్ట్రాటజీ అర్థమైంది కదా. ఓవర్ బాట్ ఉన్నప్పుడే మనము సెల్ చేస్తాం. ఎక్కడ? ఈ ప్రైజ్ అప్పర్ బ్యాండ్ దగ్గర ఉన్నప్పుడు బియరిష్ ఇంగల్ఫింగ్ కానీ ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఫామ్ అవుతుంది. అప్పుడు మనం ట్రేడ్ సెల్ తీసుకుంటాము. ఎలా సెల్ తీసుకుంటామంటే ఇంకా మనం పుట్ బై చేసుకోవడమా అట్లా అనేది అది కూడా చూస్తాము సెల్లింగ్లో. బయింగ్లో అయితే మనం ఈక్విటీలో అయినా తీసుకోవచ్చు, కాల్ బై అయినా చేసుకోవచ్చు. ఇది ఓవర్ సోల్డ్ వచ్చినప్పుడు మనం బయింగ్ తీసుకుంటాము. ఎక్కడ? లోయర్ బ్యాండ్ దగ్గర. సో ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్. ఈ మిడిల్లో ఎక్కడున్నా కూడా ప్రైజు మనం తీసుకోము. ఓకే, ఇదంతా కూడా సైడ్ వేస్ మార్కెట్. ఈ మార్కెట్లో మనం ఎంటర్ అవ్వకూడదు ఎట్టి పరిస్థితుల్లో. అయితే లైన్ ఈ పైన ఉన్నప్పుడు కానీ లేదా ఈ లైన్ కింద ఉన్నప్పుడు కానీ మనం ఎంటర్ అవుతాము. అప్పటిదాకా మనం ఎంటర్ అవ్వము. ఓకే, నెక్స్ట్ ఏదైనా స్టాక్లో చూద్దాము. ఇక్కడ స్టాక్స్ ఏమి యాడ్ చేసలేవు. ఓకే, ఇక్కడ కూడా చూడండి ఫ్రెండ్స్. ఏంటిది? టాటా పవర్ స్టాక్ చూడండి. ఇక్కడ ఏమైంది? ఓవర్ బాట్ జరిగింది. మనకు ప్రైస్ ఎక్కడ ఉంది? అప్పర్ బ్యాండ్ దగ్గర ఉంది. మనం ఇక్కడ బియరిష్ ఇంగల్ఫింగ్ కానీ ఇన్సైడ్ క్యాండిల్ కానీ ఫామ్ అయితే తీసుకుంటాం. ఎక్కడ దాకా వెయిట్ చేస్తాం? మళ్ళీ మనం లోయర్ బ్యాండ్ దాకా వెయిట్ చేస్తాం. అంటే ఇక్కడ దాకా వెయిట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ ఏం జరిగింది? ఓవర్ సోల్డ్ జరిగింది. మనం ఇక్కడ బయింగ్ ఎంట్రీ తీసుకుంటాము. ఓకే, చూద్దాం ఇక్కడ ఏం జరిగిందో. ఉంటే ఓవర్ సోల్డ్ అయితే మార్కెట్ సైడ్ వేస్ అన్న ఉంటుంది, లేదా సైడ్ వేస్ టు అప్ ట్రెండ్ అన్న ఉంటుంది. అంతేగాని డౌన్ ట్రెండ్ అయితే ఇంకా అక్కడి నుంచి అయితే అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఏది? ఇక్కడ మనం ఓవర్ సోల్డ్ అయినప్పుడు ఈ 30 కంటే బిలో వచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఈ స్ట్రాటజీని ఇలా యూజ్ చేస్తాం. చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఎంట్రీస్ తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది స్ట్రాటజీ. మీరు ఈ స్ట్రాటజీని ఫాలో అవ్వచ్చు. ఓకే, ఎలాంటి ఇబ్బంది లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
ఈ టైం ఫ్రేమ్ చేంజ్ చేసి కూడా చూడండి మీరు. నేను అన్నీ ప్రాక్టీస్ చేసిన, అన్నీ బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాతనే నేను మీకు ఏదైనా చెప్తాను. ఇప్పుడు కాదు, ఒక 8-9 ఇయర్స్ నుంచి నేను అన్నీ కూడా బ్యాక్ టెస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఏది బాయిలింగర్ బ్యాండ్స్ ప్లస్ రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ చెప్పినట్టు మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. టైం ఫ్రేమ్ చేంజ్ చేసి చూడండి, అట్లా ప్రాక్టీస్ చేయండి. వీక్లీలో డేలో పెట్టి చూడండి. సో చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మెసేజ్ చేయండి. యూట్యూబ్లో మెసేజ్ చేయొచ్చు, వాట్సాప్లో జాయిన్ అయ్యి అక్కడ కూడా మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను, మీ డౌట్ క్లారిఫై చేస్తాను. ఓకేనా? కోర్సు మాత్రం త్వరలో వస్తుంది, చాలా బాగుంటుంది. అసలు మీకు ఈ స్ట్రాటజీస్ అన్నీ కూడా అవసరమే ఉండదు. ఆ కోర్స్ అంతా బాగుంటుంది. మార్నింగ్ ఎంట్రీ అయ్యామా, మన ప్రాఫిట్ మనం తీసుకున్నామా, ఎగ్జిట్ అయిపోయినామా, అట్లనే ఉంటుంది. ఆ స్ట్రాటజీస్ చాలా బాగుంటుంది. మనము ఇంట్రాడేలో లాంగ్ టర్మ్లో ఏంటంటే ఓన్లీ బయింగే చేయగలం. మార్కెట్ అప్ ట్రెండ్ ఉంటేనే మనకి డబ్బులు వస్తాయి లాంగ్ టర్మ్లో. ఓకే, అదేవిధంగా ఇంట్రాడేలో మార్కెట్ పడినా డబ్బులు వస్తాయి, పెరిగినా డబ్బులు వస్తాయి. సో ఇంట్రాడే అందుకనే 3 స్ట్రాటజీస్ 4 స్ట్రాటజీస్ ఉన్నాయి, చాలా బాగుంటుంది. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ కోర్సులో. డోంట్ వరీ, డెమోలో మీకు ఇంకా దాని గురించి డెప్త్గా చెప్తా. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సురేష్ హైటెక్స్ యూట్యూబ్ ఛానల్.